నా పేరు మురళీ గంధర్వ. ఫస్ట్ టైం ఇండియాలో హిజ్రాల మీద తీస్తున్న సినిమా ఇది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు చాలా సినిమాలకు పనిచేసిన ఈ సినిమాకు పనిచేసినంత సాటిస్ఫాక్షన్ ఇంకే సినిమాకి రాలేదు. ప్రొడ్యూసర్ లక్ష్మీ ఆచార్య గారి కోఆపరేషన్, మా డైరెక్టర్ ఇంద్రమోహన్ గారి కోఆపరేషన్, ఆర్టిస్టులు పృథ్వీ, ముఖ్యంగా డైలాగ్స్ బై గట్టికాచలం, ఆయనకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా అందరికీ ఆయన బ్యాక్ బోన్ లాంటాడు. అలాగే తిరుపతి ప్రకాష్ గారు, అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా రెగ్యులర్. వీళ్ళు కాకుండా ఫస్ట్ టైం ముంబైలో ఒరిజినల్ హిజ్రాలతోటి ఆల్మోస్ట్ అక్కడ ఒక 10 days షూట్ చేసాం. ఇక రెస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా హైదరాబాద్లో షూట్ చేసాం. ఇది బైలింగ్వల్ తెలుగు అండ్ హిందీ సినిమా. మాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఈ సంవత్సరం మేము హిట్ కొడతాం అని ముందే చెప్పడం బాగోదు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసాం ఈ సినిమా మీద. ఇక నెక్స్ట్ వెరీ సూన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని మీ ముందుకు వస్తాం. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అందరికీ నమస్కారం. తిరుపతి ప్రకాష్. నేను అమ్మాయి క్యారెక్టర్ దాదాపు ఒక త్రూఅవుట్ అమ్మాయి క్యారెక్టర్లు దాదాపు నాకు తెలిసి ఒక 4 సినిమాలు 5 సినిమాల దాకా చేశాను. ఫస్ట్ టైం హిజ్రా క్యారెక్టర్ చేస్తున్నాను. దీంట్లో మా మదర్ క్యారెక్టర్ పృథ్వీ గారు, ఆవిడ కూతురు అన్నమాట, షీలా నా పేరు. సో ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, తర్వాత మా అన్న గట్టికాచలం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇటువంటి సినిమా తీయాలి అంటే ఎంతో గట్స్ ఉండాలండి. ఇట్స్ ఎ ఫ్లూక్, గుర్రపందెం లాంటిది. ఎందుకంటే హిజ్రా వాళ్ళ జీవితం మీద తీస్తున్నారు సినిమా. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అసలు ఏంటి, ఎలా మారుతారు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్న మెయిన్ ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు, బాంబే నుండి తీసుకొచ్చారు. అసలు వాళ్ళు లైఫ్ చెప్తుంటే ఇలా ఉంటుందా వాళ్ళ లైఫ్ అనిపిస్తుంది మనకు. సో దాన్ని బేస్ చేసుకుంటున్న తీస్తున్న సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా ఆ దేవుడి దయ వల్ల 100 days ఆడుతుంది, హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థర్డ్ మ్యాన్ అనే సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాలో 5 పాటలు హిజ్రా మీద ఉన్నటువంటి కాన్సెప్ట్తో నడిచేటువంటి ఈ సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మనం అన్ని రకాల సాంగ్స్ చేస్తూ ఉంటాం, కొన్ని వందల సాంగ్స్ మనం వింటూ ఉంటాం, కానీ హిజ్రాల మీద చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి హిజ్రాల కాన్సెప్ట్తో నాకు డైరెక్టర్ ఇంద్రమోహన్ గారు చెప్పగానే చాలా ఆనందించి నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. పైగా ఇది హిందీలో, నేను అంటే బాంబే స్కూల్ కాబట్టి ఇది హిందీ తెలుగు అనగానే ఇంకా నేను ఎగిరి గంతేశాను. ఆ ఉత్సాహంతో ఈ పాటలు కూడా చాలా చక్కగా కుదిరాయి. ఈ పాటలు దాంతోపాటే ముఖ్యంగా ఈ పాటలు బాగా రావడానికి నాకు ప్రోత్సాహం అందించినటువంటి రైటర్ ఘటికాచలం గారికి నేను ఎప్పుడు మరవలేనండి. ఆయనకు నా కృతజ్ఞతలు. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే, నేను లొకేషన్కి వచ్చేటప్పటికి వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టి నాకు చీర తెచ్చి ఇలా మేకప్ మెన్ తీసుకొచ్చి కట్టించి డైరెక్ట్ నన్ను సాంగ్ డాన్స్
ఆ సాంగ్లోకి ఆ లొకేషన్లో దింపేశారు నన్ను. అప్పుడు నాకు అర్థం కాలేదు, సార్ ఏంటి మరి అంటే, లేదు సెంటిమెంట్గా బాగుంటుందని చెప్పి ఇంద్రమోహన్ గారు ప్రత్యేకంగా నాకు ఈ వేషం వేయించి, హిజ్రాల మీద ఒక ఖవాలీ సాంగ్ ఉంటుంది. సో అది చాలా గమ్మత్తైన సాంగ్ హిజ్రా లైఫ్ స్టైల్ మీద. సో హిజ్రా లైఫ్ స్టైల్ మీద నేను ఒక సాంగ్ అనుకున్నాను. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఏంటి అనే దాని మీద ఒక సాంగ్ నేను కంపోజ్ చేశాను. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి భగవంతుని దయ వల్ల అన్నీ కలిసి వచ్చాయి. ఫస్ట్ 8 days బాంబేలో షూటింగ్ చేశాం. ఫస్ట్ ఏంటంటే టెన్షను, నాకు ఇంద్రమోహన్ మంచి మిత్రుడు, చాలా ఏళ్ళుగా మేము మంచి ఫ్రెండ్స్. అలాగే ఇంకా నా ప్రియ తమ్ముడు మురళీ గంధర్వ. మన ఆంధ్రప్రదేశ్లో హిజ్రాస్ అందరినీ అన్నీ స్టడీ చేసి వచ్చాం. కాకపోతే బాంబేలో అయితే వాళ్ళ ఒరిజినల్ కల్చర్ ఉంటుందని అక్కడికి వెళ్ళాము. అప్సరసలు వాళ్ళని హిజ్రాస్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడు మీరే చూడండి, ఒక్కసారి వాళ్ళని ప్యాన్ చేసి చూస్తే వీళ్ళు హిజ్రాసా, అందమైన అమ్మాయిలు అంటారు. అలాంటి అమ్మాయిలు దొరకడం మా అదృష్టం. షెడ్యూల్ అనుకున్న ప్రకారం చక్కగా వాళ్ళ యాక్టింగ్ కానీ అభినయం కానీ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు 2 కళ్ళు, మా ఇంద్రమోహన్ అండ్ మా మురళీ గంధర్వ అద్భుతంగా చిత్రీకరించుకొని వచ్చాము. ఈ చిత్రం బాగా వచ్చింది. ఇంకా మేము ఎక్కువ చెప్పే కన్నా ప్రేక్షకులు మీరు మమ్మల్ని ఆదరించి ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని అని కోరుతున్నాము. ఈ సినిమాలో అందరికీ పేరు పేరున, మా ఇంద్రమోహన్కు, మా మ్యూజిక్ డైరెక్టర్ బొంబే బోలేకు, మా మురళీ గంధర్వకు, తిరుపతి ప్రకాష్కు, పృథ్వీ అన్నయ్యకు, అశోక్ కుమార్ గారికి, పొట్టి హిజ్రాలంతా చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళు చాలా నవ్విస్తారు సీన్స్లో. నర్సింగ్ యాదవ్ గారు ఒక క్యారెక్టర్ చేశారు, అద్భుతంగా వచ్చింది క్యారెక్టర్. మళ్ళీ అల్లరి సుభాషిణి గారు, ఇంకోటి ఒరిజినల్ మన ఒరిజినల్ హిజ్రా లీడర్స్ కూడా ఇందులో యాక్ట్ చేశారు. హిజ్రా అనే ఒక మనలో తిరుగుతున్న ఒక జాతిని ఇతివృత్తంగా తీసుకుని భగవంతుడు చేసిన అన్యాయానికి మేము ఎలా బాధ్యులం అన్న క్వశ్చన్ని సొసైటీ మీద పోస్ట్ చేస్తున్నారు దర్శకులు ఈ సినిమా ద్వారా. ఇది డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగా వస్తుంది, బాగా తీస్తున్నారు. నిజమైన ఇజ్రాయల్తో ఈ సినిమాని రూపుదిద్దిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మంచి ప్రయత్నానికి మీ అండదండ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇందులో నెల్లూరు జిల్లా హిజ్రాల సంఘం అధ్యక్షురాలని ప్లస్ చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీలో HIV అవేర్నెస్ పైన జాబ్ చేసుకుంటూ ఉన్నాను. 4 movies చేశాను, కానీ ఇంత ఇంట్రెస్ట్గా చేయలేదు. ఏంటంటే లేడీ గెటప్ నూతిలో కప్పలు చేశాను. అదేవిధంగా అమ్మా నాన్న ఊరెళ్తే బ్రోతల హౌస్ ఓనర్గా చేశాను. ఇంకా కొన్ని చేశాను, డైరెక్టరు అవి చేశాను. కానీ మా సబ్జెక్ట్ మీద, మా రోల్ మీద మంచి కాన్సెప్ట్ పెట్టి మన లక్ష్మణ ఆచారి గారు ప్రొడ్యూసరు, డైరెక్టర్ గారు ఇంద్రమోహన్ సార్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ మురళీ గారు, హిజ్రాలుగా మా అన్నగారైన పృథ్వీరాజ్ గారు, అదేవిధంగా పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు పృథ్వీరాజ్ గారు, రాణక్క క్యారెక్టరు. అదేవిధంగా వాళ్ళ కూతురుగా మా అన్నగారైన తిరుపతి ప్రకాష్ గారు. ఓన్లీ హిజ్రాల్ని మాత్రమే తీసుకొని ఈ సబ్జెక్ట్ మీద సినిమా తీస్తున్నారు. కానీ ప్రజలు ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించి సమాజంలో మాకు గౌరవించి మాకు ఉన్న హక్కులేదో మాకు కల్పించాలని చెప్పని మూవీకి దర్శకత్వం వహిస్తున్న మన ఇంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థర్డ్ మ్యాన్ అనే పేరు మీద ఆ సబ్జెక్ట్ని మన ఇంద్రమోహన్ గారు చాలా రోజుల నుంచి దాని మీద బాగా స్టడీ చేసి ఒక కొలిక్కి వచ్చాక గట్టిగా చలం గారు దానికి బాగా బ్యాక్డ్రాప్, ఆయన సపోర్టు, ఆయన రాసినటువంటి సంభాషణలు కానీ ఎగ్జిక్యూషన్ చేసినటువంటి ఈయన డైరెక్టర్ గారు అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన మురళీ గంధర్వ, గట్టిగా చలం గారు, ఈయన కెమెరామెన్ గారు, వీళ్ళందరూ కలిసి అంటే చెప్తే ఏదో మా సినిమా గురించి మేము చెప్పుకున్నట్టు అవుతుంది. ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్గా మాకు ఛాలెంజింగ్ రోల్ ఇది. అంటే కంప్లీట్
పరకాయ ప్రవేశం ఈ పాత్ర గెటప్ కానీ రానక్క క్యారెక్టర్ ఈ ఆల్ ఇండియా ఇజరా లీడర్ అన్నమాట క్యారెక్టర్. ఎక్కడైతే దీంట్లో కామెడీ ఉంది, అన్యాయాన్ని ఎదుర్కొనే మనస్తత్వం, మంచికి మంచి చెడ్డకి చెడ్డ 2 షేడ్లు ఉన్న పాత్ర అండి రానక్క పాత్ర. దీంట్లో బాగా నచ్చినవి ఏంటంటే ఒక ఇజరా క్యారెక్టరు కోట శ్రీనివాసరావు గారు చేశారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు. అలాగే పెద్ద సూపర్ హిట్ సినిమా కాంచన్లో శరత్ కుమార్ గారు చేశారు. ఇవి మనకు తెలిసినవి. ఇవి హిందీలో ఇంకా మహానటులు చాలామంది చేశారు. వాళ్ళ కోవలో ఈ పాత్ర నాకు ఇవ్వటం ఇంద్రమోహన్ గారికి కానీ గట్టికాచలం గారు కానీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం అన్నమాట. ఎందుకంటే మామూలు క్యారెక్టర్స్ ఎన్నైనా చేయొచ్చండి, ఇలాంటి అరుదైన పాత్ర అన్నమాట. అరుదైన బరువైన మంచి పాత్ర. ఈ క్యారెక్టర్ యొక్క షేడ్స్ ఏంటంటే సొసైటీకి లింక్ ఉన్న రానక్క పాత్ర. రానక్కకి సంబంధించినటువంటి ఇజ్రాయల్కి అందరూ కోర్టులో తీసుకెళ్ళి పోలీసులు పెడితే అక్కడ రాసినటువంటి సంభాషణలు ఫస్ట్ టైం ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదండి, ఆ సీను 18 పేజీల సీన్ రాశారు గట్టికాచలం గారు. అది కోర్ట్ సీను హార్ట్ ఆఫ్ ద మూవీ. అంటే దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో సొసైటీకి, ఇజ్రాయల్ ఏం చెప్పాలనుకున్నారో సొసైటీలో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయో అనే దాని గురించి ఆ 18 పేజీల సీను ఇంత త్వరగా అయిపోయిందా, ఇంకా ఏమైనా డైలాగులు ఉన్నాయా అని అనుకుని చాలా చక్కగా దాన్ని ప్రజెంట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఈ థర్డ్ మ్యాన్ మూవీలో హిజ్రాల్కే కాకుండా లేడీస్ కూడా ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాను. మన అల్లరి సుభాష్ని గారి కూతురుగా నేను చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మన ఇంద్రమోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమాకు అద్భుతంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకు ఒక మెయిన్ పిల్లర్ ప్రసాద్ గారు చాలా బాగా చేశారు. ఆయన అందులో ఇప్పుడు రాను ఒక పెద్ద కెమెరామెన్. ఆల్రెడీ ఆయన ఇప్పుడే మంచి బిజీ కెమెరామెన్. ఈ సినిమాతో చాలా మంచి కెమెరామెన్ అని అనిపించుకుంటారు.